అంటే ఒక మే నిమిషం ఐ? శ్రీనివాస్ గారు ఉన్నారండి. ఆయనతో కంటిన్యూ అయ్యాక మనం జాయిన్ అవుదాం. సార్ ఫైనల్ గా చెప్పండి ఆ, శ్రీనివాస్ గారు. మీ సర్వీస్ లో చాలా మంది క్రిమినల్స్ చూస్తుంటారు. ఆ చెప్పండి. క్రిమినల్స్ లో ఎక్కువ మంది ఈ డ్రగ్ అలవాటు పడి వచ్చే వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంటారు. అంటే డ్రగ్ అంటే కేవలం గంజాయి కాదు, లిక్కర్ అని లేదంటే వైట్నర్ అని రకరకాల ఇష్యూస్ కనిపిస్తుంటాయి. దీనికి ప్రధాన కారణం పేరెంట్స్ నిర్లక్ష్యమా? పేరెంట్స్ ఒకవేళ నిర్లక్ష్యంగా వదిలితే పిల్లలు ఏ విధంగా చెడిపోతారు అన్న దానికి ఏమైనా కేస్ స్టడీ చెప్పగలరా? కేస్ స్టడీ అంటే మన చాలా నిర్లక్ష్యం కేస్ స్టడీలు మన పిల్లల పాడిట మన నిర్లక్ష్యం ఎంత తీవ్రంగా ఉంటది అన్నదానికి. కేస్ స్టడీస్ సెపరేట్ గా మాట్లాడదాం. కేస్ స్టడీస్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు సార్. మేడం గారు గ్రీన్ వ్యాలీ వైపు నుండి చెప్పారు, ఏదైతే చెప్పారో అది 100% ట్రూ అండి. పేరు నేను ఫస్ట్ చెప్పాను, దీంట్లో డ్రగ్ అనే సబ్జెక్ట్ లో ది పేరెంట్ రోల్ ఈజ్ వెరీ మచ్ క్రూషియల్. దే షుడ్ కీప్ క్లోజ్ వాచ్ ఆన్ ది డైలీ యాక్టివిటీస్ ఆఫ్ ది చిల్డ్రన్. They have to observe the abnormal changes or behavioral changes of the child. మేడం గారు చెప్పారు, ఫస్ట్ చైల్డ్ వాడు సింగిల్ గా ఉండడానికి ఫస్ట్ ఇష్టపడతాడు, ఎవరిని దగ్గరికి తీసుకోడు. పేరెంట్ కనుక తన బెడ్రూమ్ లోకి వెళ్ళినా సరే అసహనం ప్రదర్శిస్తాడు, ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పడు, అబద్ధాలు చెప్పడం స్టార్ట్ అవుతుంది, ఓవర్ రియాక్ట్ అవుతుంటాడు. చిన్న చిన్న బిహేవియర్ చేంజెస్ ఎప్పుడైతే మనం చూసామో తల్లిదండ్రులు మీకు ఎంతవరకు మేడం గారు చెప్పేటట్లుగా పోలీస్ కేసు అవుతుందేమో, వాటి నుండి ఎలా తప్పించుకోవాలి ఇది ఆలోచిస్తారు తప్ప ఇమీడియట్ గా కేసు పెట్టే పరిస్థితి ఉండదండి. ఇప్పుడు మా దగ్గర తీసుకొచ్చినా మీ గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ లేదంటే మా సిపి గారు స్టార్ట్ చేసినటువంటి మార్పు కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా పిల్లల్ని కౌన్సిల్ చేసి అవకాశం ఉన్నంత వరకు వాడిని మంచి పౌరుడిగా తీర్చిదిద్దడానికి ట్రై చేస్తాం తప్ప ఊరనే వాడిని కేసులు పెట్టి హెరాస్ చేసి అది ఉండదు. ఎవరు పెడ్లర్స్, ఎవరైతే మెయిన్ సప్లయర్స్ సోర్స్ ఉన్నాయో వాళ్ళ మీద మేము టఫ్ యాక్షన్ తీసుకుంటాం. అవసరమైతే పీడియాక్ట్ లో పెడతాం, వాడు 1 year లోపల జైల్లో వేస్తాం, అది వేరే విషయం. స్టూడెంట్స్ వరకు మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని కాపాడుకోవడానికి ట్రై చేస్తాం తప్ప అన్నెసరీగా వాళ్ళ కేసులు పెట్టే ఉద్దేశం మాకు కూడా ఉండదండి. వాడిని ఎలా అవకాశం ఉన్నంత వరకు దాని నుండి బయటకు తీసుకొచ్చి వాడిని ఎలా ఒక ఉత్తమమైన పౌరుడిగా తీర్చిదిద్దాలి అనే దానికి ట్రై చేస్తాం తప్ప అది ఉండదు. అది పేరెంట్స్ గమనించాలి. వాట్ ఎవర్ ఏది ఏమైనప్పటికీ పేరెంట్స్ రోల్ వెరీ మచ్ క్రూషియల్. వారికి తెలుసు ఆ పిల్లాడి యాక్టివిటీస్ ఏంటి, ఏం చేస్తున్నాడు, దానికి కూడా మాకు టైం లేదండి, నేను చాలా బిజీగా ఉన్నా అంటే కర్మ, మనం ఏం చేయలేం. మీ పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలంటే ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ప్రధాన పాత్ర పోషించాలంటున్నారు శ్రీనివాస్ గారు. కానీ ఖచ్చితంగా ఆయన చెప్పింది మాత్రం 100% వాస్తవం. మేము బిజీగా ఉన్నామంటూ పిల్లల పట్ల నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళు ఖచ్చితంగా డ్రగ్స్ అలవాటు పడతారు. డ్రగ్ తర్వాత మనం చూస్తున్నాం, సినిమాలో చూపించినట్టు కాదు, రియల్ లైఫ్ లో కూడా క్రిమినల్స్ గా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపించండి. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి మీరే బాటకి నిలబడండి. అన్నిటికన్నా సార్ చెప్తున్నట్లుగా డ్రగ్గుకు అలవాటు పడ్డాడు కదా పోలీస్ కేసు అవుతుందని అందులోంచి బయటపడడానికి మాత్రం కాదు, విశాఖపట్నం పోలీసులు కాదు, ఏ పోలీసులు కూడా ఖచ్చితంగా యువతని జైలుకి పంపాలని ఇంటెన్షన్ వాళ్ళకి కనిపించదు. వాళ్ళ మార్పు కోసం చేస్తారు. ముఖ్యంగా విశాఖపట్నం పోలీసులు ఆపరేషన్ పరివర్తనలో భాగంగా మార్పు అనే ఒక కార్యక్రమం చేపట్టారు. ఇది బీచ్ రోడ్లోని, కాలేజ్లోని ఎక్కడ జనం ఎక్కువ కనిపిస్తారో అక్కడ ఒక వెహికల్ ఉంటుంది. మీ అబ్బాయి అటువంటి ఇష్యూల్లో కానీ కనిపిస్తే ఇమీడియట్ గా మార్పు వెహికల్ దగ్గర కానీ లేదా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆఫీసులో ఉన్న మార్పు కార్యాలయంకి వెళ్ళినా వాళ్ళ విద్యార్థుల మార్పు తీసుకొస్తారు. కానీ పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళ భవిష్యత్తుని పాడు చేస్తారు మాత్రం దయచేసి అనుకోవద్దంటూ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గారితో పాటు పాల్గొన్న ఉమారాజు గారికి ధన్యవాదాలు. మరికొంతమంది ఇప్పుడు జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి.